సో మహోన్నతమైన మాండుక్యోపనిషత్తు అమృతోపానమైన విద్యని దాని అంతరార్థాన్ని అర్థం చేసుకుని అనుష్ఠానం చేసుకుని మాండుక్యోపనిషత్తు ఓంకారం గురించి ప్రతిపాదించిందని, ఆ ఓంకారం నిజమైన నేను గురించి ప్రతిపాదించిందని, ఆ నిజమైన నేను యొక్క దార్శనికత గురించి చెప్పిందని, ఆ నిజమైన నేను యొక్క దార్శనికతే అద్వైతమని, ఆ నిజమైన నేను యొక్క శిఖరాగ్రస్థానంలో నుంచి మనం దర్శిస్తే అన్యమన్న భావన లుప్తమైపోతుందని, అనన్యం అనే సౌరభం వికసిస్తుందని మనం తెలుసుకుంటూ ఆ రీతిగానే మనం ప్రయాణాన్ని గావిస్తున్నాం. మనం ఇప్పటిదాకా తెలుసుకున్నది అది. అందులో మొట్టమొదటిగా శాంతి మంత్రం తెలుసుకున్నాం. శాంతి మంత్రంలో చాలా విపులంగా వివరంగా నాకు సంబంధం లేని మానవత్వం అనే ఒక పాత్రని పోషిస్తున్నాను. ఇంద్రియాల ద్వారా అందుబాటులోకి వచ్చే దృశ్యమాన జగత్తుకు సంబంధించిన సమాచారంతో నా అంతరంగాన్ని కలుషితం అవ్వకుండా కాపాడమని మనలో ఉన్న జీవాత్మ, మనలో ఉన్న పరమాత్మని వేడుకునే వైభవాన్ని మనం శాంతి మంత్రంలో నేర్చుకున్నాం. అలాగే ఈ దేహయాత్రలో కొనసాగిన నాళ్ళు ఎన్ని ఎదురీతులు వచ్చినా, ఎన్ని సంక్షోభాలు వచ్చినా, నా తల నీ వద్ద తప్ప ఇంకెవరి వద్ద మోకరిల్లకుండా ఉండే అంత పటుత్వాన్ని, శక్తిని నాకు ఇవ్వమని జీవాత్మ పరమాత్మని వేడుకోవటం అనేది మనం ఈ శాంతి మంత్రంలో నేర్చుకున్నాం. సరిగ్గా అదే రీతిలో నా ఆలోచన సంవిధానం ఏ రీతిగా ఉంటే, ఏ రీతిగా సంస్కరింపబడితే, నా ఆలోచన సంవిధానం ఏ రీతిగా సంస్కరింపబడితే నీ ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడుతుందో, నా వ్యవహార శైలి, నా ఆలోచన సంవిధానం, నా దృక్పథం ఏ రీతిగా ఉంటే నీ ఆధ్యాత్మిక విస్తరణకి, అంటే ఆ శిఖరాయమానమైన స్థానానికి నువ్వు ఉద్ధరించుకోగలుగుతావో, శృతి శిఖర సంచారికుడుగా నువ్వు మారిపోగలుగుతావో, ఆ రీతిగా నా ఆలోచన సంవిధానాన్ని, అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానంతో అలంకరించి నన్ను సంస్కరించమని వేడుకోవటం. అలాగే మనలో అనేక ఆధ్యాత్మిక వ్యవస్థలు ఉన్నాయని, ఆధ్యాత్మిక వ్యవస్థలన్నీ కలుషితం కాకుండా కాపాడగలిగే మరో వ్యవస్థ కూడా ఉన్నదని, ఆ వ్యవస్థని అలా మనం ఆయన్ని సంబోధించటం. గరుత్మంతుడుగా, వేగానికి ప్రతీక గరుత్మంతుడు, శక్తికి ప్రతీక వేగం. ఇలా మన అంతర్యామిని గరుత్మంతుడుగా, ఇంకోటి ఏంటి, అంతరాదిత్య విద్యగా, ఇంద్రియాలకి అధిపతిగా, సర్వజ్ఞుడిగా, ఇంకా ఆఖరిది ఇంకోటి ఉంది కదా, బృహస్పతిగా. ఇలా బృహస్పతిగా అభివర్ణించడం కూడా చాలా విశేషంగా ఉన్నది. దీని సౌందర్యం ఎప్పుడు తిలకించామంటే మనం, అది జీవాత్మకి పరమాత్మకి మధ్య నడుమ జరిగిన ఒక అద్భుతమైన వ్యవహారం అని తెలిసినప్పుడే దాని రమ్యతని మనం అందరం ఆస్వాదించగలిగాం. అవునా? సో అలాంటి భావజాలం, అలాంటి రమ్యమైన సుజ్ఞాన భావజాలం జీవాత్మలో స్ఫురిస్తే పరమాత్మలో శాంతి కాక ఇంకేమొస్తుందో ఒక్కసారి యోచించండి. అలా మనం ఆ శాంతి మంత్రంలో చక్కటి అంతరార్థాన్ని దర్శించి అనుష్ఠానం చేసుకుని, భూతలం ఉన్నంతకాలం ప్రతి జీవాత్మ తన పరమాత్మతో ఈ రీతిగానే వ్యవహరించాలన్న ఒక తీర్మానించుకోవటం జరిగింది. ఇది శాంతి మంత్రం. Yes, for the last 3 days, we have been trying to incorporate our neurological brain with the grandest insight of the beautiful teaching taught, which is revered as Mandukyopanishad. The first and foremost mantra is Shanti mantra. As I have already been teaching you,
the term mantra should be rightly understood as the word captivated with knowledge. The word captivated with knowledge. Shanti mantra means that knowledge which gives tranquility to all the three faculties called as Shanti mantra. Tranquility should be rightly understood as not having war between two persons or two countries. It should be rightly understood as satisfaction. It should be rightly understood as a fragrance of satisfaction which happens in all the three faculties when all the three faculties are acting accordingly. Okay? When all the three faculties are acting accordingly in a beautiful way, so that the Jivatma's behavior will not be hampered to Atma, Atma's behavior will not be hampering Paramatma. All the three faculties, they are just sailing on the same pace and everything was fine. When there is a harmony between all the three faculties, then there will be a tranquility. That is the Shanti mantra. It is the most romantic affair happening between Jivatma and Paramatma. Why? Because the Jivatma is asking Paramatma to shield from the physicality. The information appraised by the sensory organs regarding physicality is the most poisonous and villainary aspect. Again I repeat, the sensory organs have a tendency, they keep on appraising us with some information pertaining to physicality, but that is villainary, that is poisonous. If our inner consciousness has begun to get contaminated with that poisonous information, what happens is we have got to reincarnate for the reformation. Am I clear? So the villainary aspect, which is the cause of the soul getting riddled in the cycle of reincarnation, is when the Jivatma's thinking pattern got sufficiently corrupted by the physicality through the sensory organs, then we are gone. So that is why the Jivatma has appealed to its Paramatma to safeguard, to shield from the information pertaining to the physicality through sensory organs. That is the first part. The second part is, it has appealed to its Paramatma to give all the strength, all the necessary strength, in spite of the hardships, in spite of the intricacies, in spite of the implications, if it is suffering in the real world, still I should not bow my head before any outsource. I should not bow my head before any outsource. Bless me with that type of grandest strength. Bless me with that type of grandest strength. I should not be volatile. I should not be so fragile. I should be so strong. That is the beautiful thing. Third one is, and one more important grandest thing here is, bless me with a beautiful, cultured, reformed thinking pattern, so that it helps you to expand, explore yourself. Please bless me with a beautiful thinking pattern which enables you to shift your gears from the lower consciousness to higher consciousness, so that you may expand your consciousness to the fullest extent. I should not become an error. I should not become a hurdle for your spiritual expansion. Bless me with such a beautiful thinking pattern, okay, which mirrors your original divinity, which never become an error. That is the three phases, okay. And it has also addressed its Paramatma as the boss of sensory organs, as the lord of sensory organs. Yes. So it has also addressed, the Jivatma has also addressed its Paramatma as Brihaspati, as the lord of sensory organs, and as a Sarvagna. Like that, this is the, he has praised the Paramatma with the truth. Okay?
దిస్ ఈజ్ అన్ రొమాంటిక్ అఫేర్ విచ్ హెస్ హ్యాపెండ్ బిట్వీన్ జీవాత్మ అండ్ పరమాత్మ. న్యాచురలీ జీవాత్మ is enriched with this type of maturity. The Paramatma definitely will be dancing with the fragrance called peace. ఇక మొదటి శ్లోకం, మహోన్నతమైన శ్లోకం. ఓమిచ్చే తదక్షరమిదం సర్వం. ఓంకారం నుంచి సర్వులు, సర్వస్వము, సమస్తము ఆవిష్కృతమైనది. ఓంకారం నుండి సర్వులు, సమస్తము, సర్వస్వము ఆవిష్కృతమైనది. ఓంకారం నుండి పుట్టుకు రాని వారు అంటూ ఎవరూ లేరు. ఓంకారం నుండి వెలికి తీయబడని అంశం అంటూ ఏమీ లేదు. ఎవరు పుట్టుకొచ్చినా ఓంకారం నుంచే పుట్టుకు రావాలి. ఏ అంశం పుట్టుకొచ్చినా ఓంకారం నుంచే వ్యక్తం అవ్వాలి కదా. సర్వులలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఈ స్వయం కూడా ఆ ఓంకారం నుండే ఆవిష్కృతమైనది. నా ఈ మహోన్నతమైన స్వయానికి కూడా పుట్టినిల్లు ఓంకారమే. నా ఈ మహోన్నతమైన స్వయానికి కూడా పుట్టినిల్లు ఓంకారమే. ఏమై క్లియర్? మరి నేను జంతువుల్లోంచో లేకపోతే పురుగుల్లోంచో పుట్టుకురాల. నా మూల పురుషుడు పురుగు కాదు, ఓంకారం. నా మాతృక జంతువు కాదు, ఓంకారం అని సవినయంగా సగౌరవంగా పలుకుతూ అర్థం చేసుకుంటూ, కేవలం నేను మాత్రమే ఈ ఓంకారం నుండి పుట్టుకురాలా, అదే రీతిలో సర్వులు, సమస్తమైన కాంతిపుంజాలన్నీ కూడా అదే ఓంకారం నుండి పుట్టుకొచ్చాయి. కాబట్టి సర్వుల యొక్క మూలము, సమస్తం యొక్క మూలము కూడా ఓంకారమే అంటూ, కాబట్టి సర్వులు ఈజ్ ఈక్వల్ టు ఓంకారం, సమస్తము ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. సర్వులు ఓంకారమే, సమస్తము ఓంకారమే అయినప్పుడు మళ్ళీ ఓంకారం ఎందుకు? స్వయం ఈజ్ ఈక్వల్ టు ఓంకారం, సర్వులు ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. స్వయమే ఓంకారం అయినప్పుడు, సర్వులు ఓంకారం అయినప్పుడు మళ్ళీ ఓంకారం అవసరంలా. స్వయం ఈజ్ సర్వం, అంతే. ఇంకా అదే సింపుల్ లాజిక్. స్వయం ఓంకారం అయినప్పుడు, సర్వులు ఓంకారం అయినప్పుడు, స్వయం ఏ సర్వులు, సర్వులే స్వయం. అది అర్థమైపోతే చాలు. ఏమై క్లియర్? సో స్వయమే సర్వులు అయినప్పుడు, స్వయమే సర్వస్వం అయినప్పుడు, ఈ రెండిటికి మధ్య అభేదమైనప్పుడు మళ్ళీ సర్వస్వము, సర్వులు అన్న పదజాలం ఉండదు. ఒక్క స్వయమే దశ దిశలా వ్యాపించబడు. నేనే అనేకంగా విస్తరింపబడ్డా. తొలినాళ్ళ నుంచి మీకు చెప్తానే ఉన్నా, నేను కానిది, నాలో లేనిది, నాలోంచి పుట్టుకురానిది విశ్వంలో లవలేశమంతా కూడా లేదు. అన్నీ నేనే, అంతా నేనే. నాలో ఇమ్మడనే అంశం అంటూ ఉండదు. అత్యంత జుగుప్సకరమైన అంశం కానీ చూపులకి ఎంతో రమ్యంగా, సొగసుగా, అనునిత్యం సౌరభాలని వ్యక్తపరుస్తున్న ఒక రంగుల హరివిల్లుగా పుష్పంగా పిలువబడుతున్న రంగుల హరివిల్లు కానీ అన్నీ కూడా ఈ నేనులో ఇమిడే ఉన్నాయి. ఈ నేనులో ఇమడని అంశం అంటూ లేనే లేదు అనేది కూడా మీకు తెలియజెప్పుకున్నా కదా. ఇక అలా ఇది అద్వైతం అని చెప్పడానికి కారణం అది. ఇది అద్వైతం అని చెప్పడానికి కారణం అది. మనందరి మధ్య స్వభావరీత్యా ఎన్ని వైరూప్యాలున్నా జన్మతః మనందరం ఒక్కటే. మనందరిలో ఎన్ని వైరూప్యాలున్నా ఒక్క సారూప్యం ఉన్నది. మనందరం ఓంకారం నుంచే పుట్టుకొచ్చాం, మనందరం ఓంకారీశ్వరులమే అనేది మీకు చెప్పా. ఏంటంటే అక్కడ ఇంపార్టెంటు, నేను ఓంకారంలోంచి పుట్టుకొచ్చాను అన్నది తొలి దర్శనం. కానీ మలి దర్శనం నేను ఓంకారంలోంచి పుట్టుకురావటం అంటే నేనే ఓంకారేశ్వరుడు. ఒక మహావృక్షం విత్తనంలోంచి పుట్టుకొచ్చింది, ఒప్పుకుంటా. కానీ విత్తనమేగా మహావృక్షంగా రూపాంతరం చెందింది. విత్తనానికి మహావృక్షానికి వ్యత్యాసం ఎక్కడుంది? కాబట్టి నేనే ఓంకారేశ్వరుడిని, నేనే సమస్తంలా కనిపిస్తున్నా. అనేకం లేనే లేవు. నేహి నానా అస్తికించత్, నానా అస్తికించత్. అనేకంలా కనిపిస్తుంది కానీ కించెత్తు కూడా అనేకం లేవు. అక్కడే మీకు విష్ణుమూర్తి గారు
మహనీయుడు చెప్పింది కూడా కోట్ చేశా. ఎవరెవరికి తద్దినం పెట్టుకుంటున్నారు, ఎవరెవరికి పిండోదకాలు అర్పిస్తున్నారు, ఎవరెవరికి సపిండీకరణ చేసుకుంటున్నారు, ఉన్నది ఒక్క స్వయమే కదా, నాకేం అర్థం అవ్వట్లేదని ఆ ఒక్క శ్లోకాన్ని దాసేసి మిగతా అన్నీ చెప్పారు వీళ్ళు. ఓకేనా? సో అట్లా ఏకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఫస్ట్ ఎప్పుడైనా మొట్టమొదటిగా ఓంకారానికి స్వయానికి ముందు అభేదం దర్శించగలగాలి. ఎవరెవరికి? తర్వాత ఓంకారానికి సర్వులకి మధ్య అభేదాన్ని దర్శించగలగాలి. ఆ తర్వాత స్వయమే సర్వమవుతుంది, సర్వమే స్వయం అవుతుంది. స్వయమే సర్వమైంది కాబట్టి మళ్ళీ సర్వం అనే పదం అసలు అది అపహాస్యంగా ఉంటుంది. ఉన్నది ఒక్క స్వయం మాత్రమే అన్న మహాసత్యం మీకు తేటపడుతుంది. తర్వాత ఓమిచ్చే తదక్షరమిదం సర్వంలో రెండో డైమెన్షన్లో చూస్తే ఓమిచ్చే తదక్షరం అన్నప్పుడు ఆ ఓంకారానికి ఒక మహోన్నతమైన లక్షణం ఉందంట. తనని తాను విస్తరించుకుంటుంది. ఎంతగా విస్తరించుకున్నా తన అస్తిత్వాన్ని తాను కోల్పోదు. తాను సజీవంగానే ఉంటుంది. క్షరం కాదు, తను అనంతమైనది, శాశ్వతమైనది, అపరిమితమైనది. అనునిత్యం తనని తాను విస్తరించుకుంటూనే ఉంటుంది. ఎంతగా విస్తరించుకున్నా, ఎన్నిటిగా రూపాంతరం చెందినా తన అస్తిత్వాన్ని మాత్రం తను కోల్పోదు. మరి ఆ ఓంకారమే నేనుగా వికసించింది కాబట్టి ఖచ్చితంగా ఆ శాశ్వతత్వం అనే లక్షణం ఖచ్చితంగా నాకు కూడా 100% వస్తుంది. అర్థమైందా? శాశ్వతం అనేది కానీ ఓంకారానికి లేకపోతే మనకి శాశ్వతత్వం ఉండేదే కాదు. అక్షరం అనే లక్షణం మన మూల పురుషుడికి, మన మాతృకి ఉండి ఉండకపోతే శాశ్వతత్వం అనే లక్షణం మనకు కూడా ఉండేదే కాదు. If you analyze the beautiful Omkaram from another dimension, we'll also realize that the Omkaram, the womb of all the gods, the womb of all the light beings, the womb of creation, the womb of universe, is endowed with a beautiful phenomenon. That is, it is going to exist forever. It is going to exist forever. It lives forever. It never ever gets perished. It is always going to exist. Aksharam. Because I am the Omkar, I am also enriched with that beautiful phenomenon called foreverness. I am the Omkar and I am the foreverness. And that which is forever, what is forever? That which is forever is conscious of its consciousness, is conscious of its consciousness, is aware of its existence, and it has an attitude, it has a dimension. These are the parameters these are the parameters to decide whether someone is alive or not. Okay? These are the parameters. సో ఏదైతే శాశ్వతంగా ఉందో అది స్పృహలో ఉంది. ఓంకారం అంటేనే స్పృహలోకి వచ్చేసింది. స్పృహలో ఉంది. తన మీద తనకు దృక్పథం ఉంది. దృక్పథం నుంచి పుట్టుకొచ్చిన దృక్కోణం ఉంది. తర్వాత ఆ దృక్కోణం గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఏంటది? తస్యోపవ్యాఖ్యానం. తస్య ఉపవ్యాఖ్యానం. ఆ ఓంకారం యొక్క దర్శనం. వ్యాఖ్యానం అంటే ఏంటి? ఒకే గ్రంథానికి 100 వ్యాఖ్యానాలు ఉంటాయి కదా, భాష్య గ్రంథాలు ఉంటాయి. వ్యాఖ్యానం అంటే ఏంటి? డైమెన్షన్. తస్య ఉపవ్యాఖ్యానం. ఆ ఓంకారం యొక్క దార్శనికత, ఆ ఓంకారం మీద చెప్పిన ఒపీనియన్స్ కాదు. The mystical, majestic Omkar, which is going to exist forever, is endowed with a beautiful dimension. The mystical dimension. అది అసలు ఆ డైమెన్షన్ ఓంకారం యొక్క డైమెన్షన్ అండి. అందుకే ఇంత వాల్యూ. ఏకం అనేకంగా మారిపోయి అనేకం హృదయాలలో హృదయస్థానీయుడై భాసిల్లుతూ ఇంకా తన
నిజతత్వాన్ని విస్మరించకుండా, ఇంకా తన విస్తారంగా విస్తరించుకునే విస్తృతాన్ని వదిలిపెట్టకుండా అన్నిట్లో ఉంటూ తానుగా ఉంటూ తన స్పృహలో ఉంటూ తనకి మాత్రమే ప్రత్యేకించి ఒక నిగూఢమైన దర్శనాన్ని సైతం కలిగి ఉండటం అనేది ఓంకారం గురించి మనం తెలుసుకోవాల్సింది. నేను దాన్ని చిన్న ఉదాహరణతో ఎప్పుడు చెప్పేవాడిని. నేను విత్తనం మహావృక్షంగా రూపాంతరం చెందింది. విత్తనం మహావృక్షంగా రూపాంతరం చెందింది. రెమ్మగా, కొమ్మగా, కాండలుగా, వేర్లుగా, పర్ణాలుగా అనేకాలుగా రూపాంతరం చెందింది కదా. మరి విత్తనం చచ్చిపోయిందా? విత్తనం బతుకుందా? విత్తనం ఎక్కడుంది? రెమ్మలో ఉంది, కొమ్మలో ఉంది, కాండలో ఉంది, వేరుల్లో ఉంది. అలాంటి విత్తనానికి బతుకుంటే తనకు దృక్కోణం ఉంటుందా? ఉండదా? ఆ దృక్కోణం నుంచి విత్తనం రెమ్మను చూస్తే ఏమనుకుంటుంది? నేనే అనుకుంటుంది. కొమ్మను చూస్తే ఏమనుకుంటుంది? నేనే అనుకుంటుంది. పుష్పాన్ని చూస్తే ఏమనుకుంటుంది? నేనే అనుకుంటుంది. ఇది తొలినాళ్ళ నుంచి మీకు చెప్తున్నా. అది మాండుక్యోపనిషత్తు అని చెప్పకపోయినప్పటికీ తస్యోపవ్యాఖ్యానం, త్రస్యోపవ్యాఖ్యానం ఆ ఓంకారం యొక్క దార్శనికత, ద పాయింట్ ఆఫ్ వ్యూ, ద ప్రిజమ్ ఆఫ్ ద మిస్టికల్ ఓంకారం. అక్కడి నుంచి చూస్తే ఎలా అనిపించిందంట? భూతం భవత్ భవిష్యదితి సర్వదితి ఓంకారం. భూతము, భవిష్యత్తు అన్నీ కూడా ఓంకారం. అంటే ఏంటి? చైతన్యం, ఓంకారం అంతర్ముఖుడై తనలో అవ్యక్తంగా ఉన్న తత్వాన్ని అభివ్యక్తీకరించింది. అభివ్యక్తీకరిస్తే సృష్టి అవుతుంది. సృష్టి అంటే ఓంకారానికి గతం అవుతుంది. ప్రస్తుతం ఆ శిల్పి మరో శిలని శిల్పంగా మలుస్తున్నాడు, అనుభూతి చెందుతున్నాడు, అనుభవిస్తున్నాడు. అది ప్రస్తుతం అవుతుంది. ఇంకా కొన్ని అమోఘమైన వేదశిరులు అవ్యక్తంగా లోపల అలాగే ఉన్నాయి. అది భవిష్యత్తు అవుతుంది. నా ఉద్దేశంలో భవిష్యత్తు, ప్రస్తుతం, వర్తమానం. భూతం భవత్ భవిష్యదితి సర్వమోంకారమేవ. అసలు సర్వమోంకార ఏవ అన్నది అసలు మీరు మామూలుగా ఇళ్లల్లో కూడా విడిగా ఎక్కడైనా కోట్లాగా పెట్టుకోవచ్చు. సర్వమోంకారమేవ, సర్వమోంకారం. తస్యోపవ్యాఖ్యానం. సర్వులలో సమస్తంలో హృదయస్థానంగా ప్రభాసిల్లుతున్న ఆ ఓంకారీశ్వరుడి యొక్క అత్యంత సూక్ష్మమైన మహిమాన్వితమైన దృక్కోణం. దట్ బ్యూటిఫుల్ ఓంకార్, దట్ సోర్స్ which is right now which is captivated in the heart of the all gods, all light beings, all the creation, has its own mystical dimension. Let us analyze that mystical dimension. ఆ mystical dimension అనలైజ్ చేస్తే ఏమవుద్ది? భూతం భవత్ భవిష్యదితి సర్వమోంకారమేవ. అలా చక్కగా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. సర్వమోంకారమేవ చక్కగా ప్రతి ఇంట్లో అలంకరించుకోవచ్చు. సర్వం ఓంకారమేవ. ఓంకారం కానిది, ఓంకారం లేనిది, ఓంకారం నుంచి పుట్టుకురానిది విశ్వంలో లేచి మాత్రం కూడా లేదు. సర్వం ఓంకారమేవ. తర్వాత ఒకవేళ ఈ త్రికాలాలకు అతీతంగా ఏమన్నా దివ్యత్వం ఉంటే అది కూడా ఓంకారం. ఎంత విపులంగా, ఎంత వివరంగా చెప్పాడు చూడండి. ఒకవేళ ఈ త్రికాలాలకు అతీతంగా ఏమన్నా ఉందంటే దాని సంగతి ఏంటంటే, ఒకవేళ ఏమన్నా ఉందనుకోని ఆయన అది కూడా, ఎందుకంటే అక్కడ అన్లిమిటెడ్నెస్ గురించి చెప్పాడు. అక్కడ అన్లిమిటెడ్ థింకింగ్ ప్యాటర్న్ చెప్పాడు. ఎలా అంటే త్రికాలాలకు అతీతంగా ఏమన్నా ఉంటుంది, మనిషికి తెలియకపోవచ్చు. మీరు పువ్వు విచ్చుకుంటుంటే శబ్దం రాదనుకుంటారు, కదలిక ఉంటే శబ్దం ఉండాల్సిందే. ఒక అతలాన్ని కుతలాన్ని చీల్చుకుని చిగురించినప్పుడు విత్తనం శబ్దం రాదనుకుంటున్నారు, కదలిక ఉంటే శబ్దం ఉండాల్సిందే. చాలా రంగులు మనిషి కళ్ళతో చూడలేడన్నారు. ఎన్నో రంగులు ఉన్నాయి. మానవ నేత్రాలతో దర్శించగలిగే రంగులు చాలా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే సాంద్రత ఎక్కువ ఉన్న రంగునే చూడగలదు. సాంద్రత చాలా పలచగా ఉన్న రంగులు చాలా ఉన్నాయి. అలాగే ఎన్నో శబ్దాలు మనిషి యొక్క శ్రవణేంద్రియాలు పసిగట్టలేవు అన్నారు. చాలా అక్కడ అన్లిమిటెడ్ థింకింగ్ ప్యాటర్న్ మల్టీ డైమెన్షన్లో చెప్పాడు. ఈ మూడిటికి కాకుండా ఇంకేదైనా ఉంటే అది మీకు సెవెంత్ కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు మొత్తం అంతా దాని మీదే ఉంటుంది. ఈ మూడు కాకుండా ఇంకేమన్నా ఉంటే అది కూడా ఓంకారమే అనేది
చాలా విపులంగా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. ఇంకో రెండో శ్లోకం చెప్పు. మూడు పాయింట్స్. ఎస్. సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్. అదే. సో సర్వం హేతద్ బ్రహ్మ. అప్పటిదాకా ఓంకారం అయింది కదా, ఉన్నట్టుండి ఓంకారం ఏమైంది? సర్వం చూడండి, సర్వం ఓంకార ఏవ, అలా కిందకు వచ్చేటప్పటికి సర్వం హేతత్ బ్రహ్మ. సర్వం ఓంకార ఏవ కిందకు వచ్చేటప్పటికి ఏమైంది? నెక్స్టే సర్వం హేతత్ బ్రహ్మ. సర్వము ఓంకారమే, ఇక్కడికి వచ్చేటప్పటికి సర్వము దైవమే. కాబట్టి ఓంకారమే తన ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో తనని తాను విస్తారంగా విస్తరించుకునే ఆ ఉత్సవంలో ఒక నిర్దిష్టమైన స్థితిలో దైవంగా పరిణమించింది. నేను ఇది కూడా చెప్పాను మీకు, సాకారమైన ఓంకారమే దైవం, నిరాకారమైన దైవమే ఓంకారం. ఎప్పటి నుంచి చెప్పాను నేను, ఇది గుర్తుందో లేదు? సో when the omkaram has got manifested sufficiently, the manifested omkaram is being revered as God. The same omkaram in a particular phase is revered as God, Brahma. The same God in a particular state is termed as spirit, soul or consciousness. అదే ఓంకారం ఒక నిర్దిష్టమైన మహాప్రస్థానంలో ఏమని పిలువబడింది? ఆత్మ చైతన్యంగా గుర్తింపబడినది. ఓకేనా? తర్వాత సోయమాత్మ, అది సూపర్. సహ అయం ఆత్మ చతుష్పాద్. ఈ ఆత్మ 4 విభాగాలుగా 4 వ్యవస్థల్ని కలిగి ఉంది. సో సోయమాత్మ చతుష్పాద్ అనండి. సహ అయం ఆత్మ చతుష్పాద్. ఈ ఆత్మలో 4 వ్యవస్థలున్నాయి. ఇప్పుడు చెప్పండి. సహ అయం, ఈ ఆత్మలో 4 వ్యవస్థలున్నాయి. అన్నప్పుడు నేను మీకు చెప్పా, ఏ ఓంకారమైతే దైవంగా పరిణమించిందో, ఏ ఓంకారమైతే సర్వులలో హృదయస్థానంలో ప్రభాసిల్లుతున్నదో, ఏ ఓంకారం దైవముగా పరిణమించిందో ఈ అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేసింది హృదయంలోకి. ఇక్కడున్నాడే అతడే ఈతడు. ఎందుకు దీన్ని ఇంత ఎంఫసైజ్ చేశానంటే, నేను చాలా గందరగోళంగా ఫీల్ అయ్యా మాండుక్యోపనిషత్తు అది చూసినప్పుడు. చాలా గందరగోళంగా ఫీల్ అయ్యా. అలా చూసి నేను ఏంటిది ఆ దేహం ఆవలించడం అవన్నీ భరించలేకపోయా. కానీ నన్ను ఆ కీలకం పట్టు, నాకు ఆయువు పట్టు దొరికింది ఈ ఆత్మలో అని స్పెసిఫిక్గా ఆయన అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేహం గురించి కాదు అనేది నాకు అర్థమైంది. ఓంకారమే దైవంగా, దైవమే ఆత్మ చైతన్యంగా అని ఊరుకోలా. ఈ ఆత్మ చైతన్యంలో 4 వ్యవస్థలు ఉన్నాయనేటప్పుడు స్పెసిఫిక్గా కేటగారికల్గా ఆయన స్పిరిట్ గురించి చెప్పాడు తప్ప ఎంబాడిమెంట్ గురించి కాదు అనేది నేను పట్టుకోవడానికి ఉపయోగపడింది. కాబట్టి అది నాకు అసలు ఆయువు పట్టు అనమాట. కీలకమైన అంటే టర్నింగ్ పాయింట్ అక్కడ నాకు దొరికిందనమాట, న్యూక్లియస్ పార్ట్. దాని మీద బేస్ అయ్యి నేను తర్వాత అంతా చెప్పాను. సో ఆ 4 వ్యవస్థలు ఉన్నాయి. మొట్టమొదటి వ్యవస్థ చదువమ్మ ఒకసారి. జాగరిక స్థానో బహిః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతిముఖః స్థూలభుగ్ వైశ్వానరః ప్రథమః పాదః. సో మొట్టమొదటి పంక్తి ఏంటి? జాగరిక స్థానం. మొట్టమొదటి ఏంటంటే జాగరిక స్థానం. అది ప్రథమః పాదః, ఫస్ట్ ఫేజ్ అది. సో మహాశూన్యం అలా భాసిల్లుతున్నప్పుడు స్వయంభూగా తనంతట తానుగానే స్పృహలోకి వచ్చేసింది. జాగరూకత అవస్థలోకి వచ్చేసింది.
వచ్చి తను ఎప్పుడైతే స్పృహలోకి వచ్చిందో తనలో ఉన్న తనకు సంబంధించిన అంశాల యొక్క అస్తిత్వాన్ని కూడా తెలుసుకోగలిగింది. ఎప్పుడైతే తనలో అవ్యక్తంగా ఉన్నాయో వాటిని వ్యక్తపరచనారంభించింది, వాటిని గుర్తించి వ్యక్తపరచింది. సో ఫస్ట్ జాగరిక స్థానం, నెక్స్ట్ ఏంటి బహిహి ప్రజ్ఞ. అంటే తనలో అంతర్గర్భితంగా అవ్యక్తంగా ఉన్న దివ్య శంకరాభరణాలని ఆవిష్కరించి అభివ్యక్తీకరించడానికి ఒక జ్ఞానం ఉండాలి. అభివ్యక్తీకరిస్తున్నప్పుడు ఒక ప్రజ్ఞ కలగాలి. అది బహిహి ప్రజ్ఞ అన్నప్పుడు నేను దర్శించిన దర్శనం ఏంటి, తనలో అవ్యక్తంగా అంతర్గర్భితంగా కొన్ని శంకరాభరణాలు నిక్షిప్తమై ఉన్నప్పుడు వాటిని ఆవిష్కరించటం, వాటిని వెలికి తీయటం, వాటిని అభివ్యక్తీకరించటం, దీనికి సంబంధించిన జ్ఞానము కావాలి, ప్రజ్ఞ కావాలి. మై డియర్ ఆస్పిరెంట్స్, when the beautiful consciousness has become conscious about its existence, it is called as Jagrika Sthanam. The moment it is aware of its existence, by default it will also be aware of the inherent, impregnated, unexpressed, unexplored phenomenon. Okay na? Then one fine day it has begun to explore, figure out, explore and began to express. For exploring and expressing you need to have certain knowledge, you need to have certain wisdom. So I believe that he has talked about that wisdom. దాని గురించి మాట్లాడుతున్నట్టుగా నేను అభిప్రాయపడుతున్నాను. Am I clear? Right. సో జాగరిక స్థానం బహిహి ప్రజ్ఞ, తర్వాత సప్తాంగ ఏకోనవింశతిముఖః. సప్తాంగ ఏకోనవింశతిముఖః. ఆ ఓంకారంలో, ఆ ఆత్మలో, ఆ దైవంగా పరిణమించిన ఆ ఓంకారంలో, ఆత్మగా పరిణమించిన ఆ దైవంలో 4 వ్యవస్థలు కేంద్రీకృతమై ఉన్న ఆత్మలో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? 7 అంగములు, అంతర్భాగాలు ఉన్నాయి. 7 ఉన్నాయి. 7 ముఖాలు ఉన్నాయి, కానీ 7టిగా విడిపోయింది తను. ఏకో నవింశతిముఖః. తన ఏకత్వాన్ని లేచి మాత్రం కూడా కోల్పోకుండా 7 దృక్కోణం నుంచి ఏకకాలంలో దర్శించనారంభించిందంట. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిపోయిందంట. బహుముఖ కోణంలోంచి సత్యాన్ని సందర్శించగలిగే సంప్రజ్ఞత్వాన్ని సంప్రాప్తించుకుంది. 7 డైమెన్షన్స్ ఉన్నాయి. ఏకోన వింశతి ముఖ. తర్వాత స్థూల బుక్ అంటే న్యూక్లియస్ పార్ట్ని ఎక్స్పీరియన్స్ చేయటం మొదలుపెట్టింది. అక్కడ ఇంకా, ఎందుకంటే స్థూల బుక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ అదే క్రియేషన్ కింద వస్తుంది. స్థూల అన్నప్పుడు న్యూక్లియస్ పార్ట్. సో రాజుగారికి మీసం తిప్పడం ఎలా అలవాటో ఈ ఓంకారానికి, దైవంగా మారిన ఓంకారానికి సృష్టించడం అలా అలవాటు. స్థూల అంటే స్థూల శరీరం అన్నారు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి అదే కనిపిస్తుంది కదా. స్థూల అన్నప్పుడు నేను డిక్షనరీ నిఘంటు అంతా ఎతికితే న్యూక్లియస్ పార్ట్ చాలా ప్రధానమైన, ప్రాణప్రధానమైన అని ఉంది. సో దానికి చాలా ప్రధానమైన అంశం ఏంటి? సృజనాత్మకత. అది నెక్స్ట్ శ్లోకంకి వస్తుంది. స్థూల బుక్ దాన్ని అనుభవించని ఆరంభించాడు. తర్వాత ఈ వైశ్వానరుడు అని పేరు ఎందుకు పెట్టాడంటే అప్పుడు సజీవంగా ఉన్నదన్న ఫీలింగ్ కలుగుద్ది. ఆ సజీవంగా ఉన్న ఫీలింగ్ కలగడానికి ఋషి ఎంత అద్భుతం చేశాడు చూడండి. వైశ్వానరః అని పెట్టేశాడు. సో ఇప్పుడు మన ప్రయాణం ఏమైంది? ఓంకారము, దైవము, ఆత్మ చైతన్యము, వైశ్వానరుడు. ఓకేనా? ప్రథమ పాద, ఇది ప్రథమ పాదం. ఇక రెండో పాదం ఎలా ఉంటుందో చూద్దాం. తదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం
भूतं भवद्भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यत्रिकालातीतं तदप्योङ्कार एव ब्रह्मा अयमात्मा ब्रह्मा सोऽयमात्मा चतुष्पा जागरितस्थानो बहिः प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः स्थूलभुग्वैश्वानरः प्रथमः पादः स्वप्नः स्थानोऽन्तः प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः प्रविविक्तभुक्तैजसो द्वितीयः पादः ఇలాగా 4 శ్లోకాలు 4వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఎవరైనా మీరు ఫోకస్ చేసుకున్నప్పుడు ఇది పెట్టుకుని అలా చేశారా? చాలా ఉపయోగపడుతుంది. మీరు సడన్గా ఒక్కోసారి మనం ఆ భౌతికం నుంచి రాలేకపోతే ఇది పెట్టుకుంటే అసలు ఆ మ్యూజిక్ కానీ ఆ శంఖారావం కానీ ముందు నేను చెప్పిన వాయిస్ కానీ అన్నీ కూడా మీరు జస్ట్ ఒకసారి బాగా స్ట్రక్ అయిపోయి ఉంటే భౌతికంలో లౌకికంలో జస్ట్ ఇమ్మీడియట్గా మనకి ఒక అలార్మింగ్ పాయింట్ లాగా గేర్ షిఫ్ట్ చేసుకోవడానికి విశేషంగా ఉపయోగపడుతుంది. నేనైతే అనుభవించాను, ఉపదేశిస్తున్నాను. చేసిన ఉద్దేశం కూడా అదే. శుభం జయోస్తు. మాండూక్యోపనిషత్ 4వ శ్లోకం. స్వప్నః స్థానో అంతః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతిముఖః ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయః పాదః. మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా వచ్చేయడానికి అది ప్రథమః పాదః, ఇది ద్వితీయః పాదః. అక్కడ స్వప్నః స్థానం, అది జాగరిక స్థానం, స్వప్నక స్థానం, అలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ భుక్, అక్కడ స్థూల భుక్కు, ఇక్కడ ప్రవిక్త భుక్. బుక్ అంటే ఎక్స్పీరియన్స్ చేయటం, మొత్తం ఈజీగానే వచ్చేస్తుంది. ఈజీ. అక్కడ బహి ప్రజ్ఞ, ఇక్కడ అంతర్ప్రజ్ఞ. మళ్ళీ సప్తాంగ ఏకోన వింశతి. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ నా ఫస్ట్ ఆయన పేరు ఏం పెట్టాడు? వైశ్వానరుడు. రెండో ఆయన పేరు తైజసుడు. అంతే, ఇంకేమీ దీనికి కష్టమే ఉండదు. భావం: ఆత్మ చైతన్యం యొక్క ద్వితీయ పాదం లేదా ద్వితీయ స్థితి స్వప్నావస్థ. ఈ స్థితిలో ఆత్మ చైతన్యం అంతర్ముఖ ప్రజ్ఞను సముపార్జించుకుంటుంది. ఆత్మ చైతన్యం యొక్క ఈ ద్వితీయ స్థితే తైజసుడు. ఆత్మ చైతన్యంలో 7 విభిన్నమైన అంగములు ఉపస్థితమై ఉన్నప్పటికీ ఆత్మ చైతన్యం అనేకంగా విడిపోలేదు, ఏకంగానే కొనసాగుతున్నది. స్వప్నావస్థలో తైజస్సుడు అంతరంగాన్ని అనుభవించి అనుభూతి చెందుతాడు. సో ఆత్మ చైతన్యం యొక్క ద్వితీయ పాదం లేదా ద్వితీయ స్థితి స్వప్నావస్థ. ఈ స్థితిలో ఆత్మ చైతన్యం అంతర్ముఖ ప్రజ్ఞను సమపార్జించుకుంటుంది. ఆత్మ చైతన్యం యొక్క ఈ ద్వితీయ స్థితియే తైజసుడు. ఆత్మ చైతన్యంలో 7 విభిన్నమైన అంగములు ఉపస్థితమై ఉన్నప్పటికీ ఆత్మ చైతన్యం అనేకంగా విడిపోలేదు, ఏకంగానే కొనసాగుతున్నది.
స్వప్నావస్థలో తైజస్సుడు అంతరంగాన్ని అనుభవించి అనుభూతి చెందుతాడు. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి మనం. ద్వితీయ పాద, రెండవ పాదం, రెండవ స్థితి. తైజస, తైజసుడు. స్వప్న స్థానో అంతః ప్రజ్ఞ, స్వప్నావస్థలో అంతర్ముఖీనమైన జ్ఞానం. సప్తాంగ, 7 అంగములు. ఏకోన వింశతి ముఖ, అనేకంగా విడిపోలేదు, ఏకంగానే కొనసాగుతున్నది. ఓకే, సో ఇలా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పాను స్థూల భుక్, తనలో అత్యంత న్యూక్లియస్ పార్ట్ ఆఫ్ గాడ్ ఏంటి? క్రియేషన్. భగవంతుడి యొక్క అత్యంత ప్రధానమైన శంకరాభరణం ఏంటి? పుష్పానికి సుగంధం ఎంత సహజమో భగవంతుడికి సృష్టించడం అంతే సహజం. సృష్టించను ఆరంభించిన భగవతత్వాన్ని మనం బ్రహ్మ అంటాం. When the God has began to create, that God which has began to create is termed as Brahma. సో ఆ బ్రహ్మనే ఇక్కడ తైజస్సుడు అన్నాడు. సో స్వప్నస్థాన అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మేల్కున్నప్పుడు కనే కళ ఇది. మనిషి కనే కళ నిద్రపోతున్నప్పుడు కంటాడు. భగవంతుడు తన నిగిదివ్య స్పృహలోకి ఉద్ధరించుకుని నిగిదివ్య స్థితిలో స్థితమై ఒక కల్పనను చేస్తాడు. అది మనిషికి స్వప్నము అనగానే మనిషికి నిద్రపోతున్నప్పుడు కనే కళ గుర్తు రావచ్చు, కానీ మనిషి కనే కళలో మనిషి తన స్పృహను పూర్తిగా కోల్పోయిన తర్వాత కళ కంటాడు. ఇక్కడ జాగరూక స్థానంలో నిజంగా దివ్య స్పృహలో ఉన్నప్పుడు నీకు దివ్య స్థితిలో స్థితమై అప్పుడు కలగంటున్నాడు. తేడా ఉంది ఇద్దరికి. స్వప్న స్థానం అంతఃప్రజ్ఞ అంటే మనిషి నిద్రపోతున్నట్టుగా రాశారు కదా. మనిషి నిద్రపోతుంటే అంతఃప్రజ్ఞ ఏమన్నా ఉంటుందండి? గురక ప్రజ్ఞ ఉంటుంది, కానీ ఎలా రాస్తారో నాకు అర్థం అవ్వాలి. అంటే పోన్లే పరాల అంతఃప్రజ్ఞ, ఆ లోపల ఉన్న అంశాల యొక్క సమగ్రమైన అవగాహన కలగటం మొదలుపెట్టాడు. క్రియేటివ్ ఇన్హెరెంట్ ఎనర్జీ అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు ఎక్స్ప్రెస్ చేశాడు, కానీ ఈసారి క్రియేటివ్ అంటే మెటిక్యులస్గా తన వాంఛ ఏంటి, తను ఎలా దర్శించాలనుకుంటున్నాడు, తను అలా ఒక శిల్పిలాగా ఇంకా సృజనాత్మక శక్తి అతనికి అందుబాటులోకి వచ్చేసింది అనమాట. తైజసుడికి వచ్చేసేటప్పటికి. ఓకేనా? స్వప్న స్థాన అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ ప్రభవిత్ భుక్ తైజసో ద్వితీయ పాద. సో ఇప్పుడు మన ఫ్లో ఎలా జరిగింది? ఓంకారము, దైవము, ఆత్మ, తైజసుడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మహిమాన్వితమైన ఆత్మ చైతన్యంలో మరొక వ్యవస్థ కేంద్రీకృతమై ఉన్నదంట. ఎప్పుడైతే తనని తాను జాగృతావస్థలోకి ఉద్ధరించుకుందో, జాగృతావస్థలో స్థితమై తను స్వప్నం అంటే కల్పన చేయనారంభించిందంట. తను ఒక చిత్రీకరణ చేయనారంభించిందంట. ఆ స్వప్నము అని ఎందుకు అన్నారంటే, తాను మేల్కునే ఉండి తన స్థితిని పక్కన పెట్టి తాను ఏదైతే సృష్టించాలనుకుంటుందో దాన్ని కల్పన చేసి తానే ఆ కల్పనగా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందుతుంది. కాబట్టి అది స్వప్న అని అనటంలో తప్పులేదు. మరి సార్ తన నిగిదివ్య స్పృహలో ఉంది, అది పక్కన పెట్టని మీరు ఎలా అన్నారంటే, మళ్ళీ ఆ సృష్టి అంతా పూర్తయిన తర్వాత తనంతట తానుగానే ఎలా వచ్చేస్తూ ఉంది? మరి విష్ణుమూర్తి వరాహాన్ని సృష్టించారు తప్పితే వరాహంగా మారిపోలేదుగా. సృష్టించినప్పుడు విష్ణుమూర్తిని అన్న స్థితిలోనే సృష్టించారు, తనకు సృజనాత్మక శక్తి ఉందన్న ఎరుకులోనే సృష్టించారు. కానీ ఆ వరాహం యొక్క రూపకల్పన చేసినప్పుడు ఆ వరాహం యొక్క లక్షణాలు కానీ, ఆ వరాహం యొక్క టెన్యూర్, దాని ఎన్నాళ్ళు బతకాలని కానీ, దాని స్వభావాలు కానీ అన్నీ తాను స్వయంగా వరాహంగా మారి అనుభూతి చెందాడు. ఇక విష్ణుమూర్తి అనే ఆయన అక్కడ లేడు, పూర్తిగా వరాహంగా రూపాంతరం చెందారు ఆయన. సృష్టించేవాడు సృష్టింపబడేది ఏకమైపోతాయి. అందుకే స్వప్నం అన్నాడు. మళ్ళీ తనంతట తానుగానే స్పృహలోకి వచ్చాడు. కాబట్టి అంటే ఆయనకి ఎక్కడో అక్కడ స్పృహ ఉన్నది. ఆయన స్పృహ పోతే ఏమయ్యేది? అందుకని ఆ స్వప్న అన్న పదం అంత బ్యూటిఫుల్గా వాడారు. స్వప్న స్థానం. ఈ స్థానం ఏంటి? క్రియేట్ చేయటం, విజువలైజ్ చేయటం, ఫ్యాంటసీ చేయటం.
చంద్రుడు ఒకడు ఉండి అలా ఉంటుంది ఒక కల్పన అనమాట. అలా ఒక కల్పన చేయాలని అసలు ఒక ఊహ చూడండి సార్, ఒక కాంతి పుణ్యానికి వచ్చి ఉంటుంది ఎవరో ఒక కాంతి పుణ్యం మదిలో అలాంటి భావన స్ఫురించిందంట. దీన్ని ఎలా సెటప్ చేయాలి, రాత్రి పగలు రావాలి, వాళ్ళకి ఎలా ఉండాలి, యాజ్ ఇఫ్ నిజంగానే రాత్రి అయినట్టు నిజంగానే పగలైనట్టు ఒక కల్పన రావాలి, వాళ్ళకి ఒక భావన రావాలి అనే ఒక భావనతోనే కదా అప్పుడు సృష్టించినప్పుడు తానే ఆ చంద్రుడిగా, తానే ఆ సూర్యుడిగా, తానే తిరుగుతున్న భూతలంగా రూపాంతరం చెంది ఉండరా? అది భగవంతుడి కన్నా స్వప్నము కాదా? సో నాకు తెలిసి స్వప్న అన్నప్పుడు ఇదే కానీ వేరే రకంగా అయ్యి ఉండదని నేనైతే భావిస్తున్నా. సో స్వప్న స్థానం అంతఃప్రజ్ఞ అన్నప్పటికి మన దర్శనానికి మరింత బలం వచ్చింది. అంతఃప్రజ్ఞ, అక్కడ బహిహి ప్రజ్ఞ, ఇక్కడ అంతఃప్రజ్ఞ అన్నప్పుడు అక్కడ అభివ్యక్తీకరించారు కాబట్టి బాహ్యం అన్నాము. ఇక్కడ లోపల తన సృజనాత్మక శక్తి అందుబాటులోకి వచ్చింది కాబట్టి అంతఃప్రజ్ఞ అని నేనైతే అలా దర్శించా. నేను మీకు చెప్తాక ఆ చాయిస్ కూడా ఇస్తా, రెండిట్లో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఇది అవ్వగానే అది ఇస్తా. సప్తాంగ ఏకోన వింశతి ముఖ, 7 దర్శనాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఆయన ఈ స్టేజ్లో కూడా 7 ముక్కలు అయిపోవాలి. ఎందుకు రెండోసారి చెప్పారంటే ఆయన ప్రథమ పాద వైశ్వానరుడుగా ఉన్నప్పుడు 7 ముక్కలు అవ్వలేదు, ద్వితీయ పాద అయినప్పుడు కూడా తైజస్సుడుగా ఉన్నప్పుడు కూడా 7గా విడిపోలేదు. అది ఎప్పుడు ఏకంగానే ఉన్నారు. ఓకేనా? ప్రవివిత్ బుక్ అదేమిటి, అంతరంగాన్ని అనుభవించేవాడు. ఇవన్నీ కూడా నిఘంటువులు దొరికినాయి తప్ప నేను ఒక్క దగ్గర కూడా నేను ఊహించుకుంది పెట్టల, అన్నిటికీ దొరికినాయి. మీరు ఒక్కటే మీరైనా చేస్తున్నప్పుడు తండ్రిని అడిగితే అది తీసుకొచ్చి చూపించేస్తాడు మీకు, అంతే. సో ఇది నేను దర్శించిన దర్శనం. ఏ ఓంకారీశ్వరుడైతే తన మహాప్రస్థానంలో బ్రహ్మగా పరిణమించాడో, ఏ బ్రహ్మ అయితే తన మహాప్రస్థానంలో ఆత్మ చైతన్యంగా పరిణమించిందో, ఏ ఆత్మ చైతన్యంలో తత్వత 4 వ్యవస్థలు వ్యవస్థీకృతమై ఉన్నాయో, మొట్టమొదటిగా తనను తాను స్పృహలోకి ఉద్ధరించుకుంది. స్పృహలోకి ఉన్న స్థితిలో తనలో ఉన్నవి బయటికి అభివ్యక్తీకరించే ఒక ప్రజ్ఞని సుసంపన్నం చేసుకున్నది. క్రమేపీ తాను ఎప్పుడైతే స్పృహలోకి వచ్చిందో తనలో ఉన్న సృజనాత్మక శక్తి కూడా తనకు అందుబాటులోకి రావటం, తదనుగుణ్యంగా కల్పన చేయటం, చిత్రీకరణ చేయటం, అభివ్యక్తీకరించడం ఆరంభించడం అనే నూతన అధ్యాయానికి నాంది పలికింది. సో అక్కడ అంతఃప్రజ్ఞ వచ్చింది. తన లోపలికి తాను మరింతగా పెనట్రేట్ అయ్యి మరింతగా తన లోపలికి తాను చొచ్చుకుపోవటం అనేది నేర్చుకుంది. అక్కడ తనలో ఒక సృజనాత్మక శక్తిని వినియోగించుకోవటం కూడా మొదలుపెట్టింది అనేది ప్రవివిత్ బుక్ అన్నప్పుడు అంతరంగాన్ని అనుభవించే స్థితి. ఓకేనా? ఇది నేను దర్శించిన దర్శనం. ఇప్పుడు వారు దర్శించిన దర్శనం కూడా చూద్దాం. ఎందుకంటే ఎలా చూడాలంటే మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా, చదువు. మాండిక్యోపనిషత్ 4వ శ్లోకం. భావం. ఆత్మ యొక్క 2వ పరిమాణం తైజసుడు అనబడుతుంది. దీని చేతన అంతర్ముఖమైనదిగా ఉంటుంది. 7 అవయవాలు 19 నోళ్లు గల తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు. తరువాతది స్వప్నావస్థ. స్వప్నావస్థ కూడా జాగృతావస్థ వంటిదే, ఒకే తేడా ఇక్కడ బాహ్య జగత్తు లేదు, అనుభవాలన్నీ మానసిక లోకంలోనే కలుగుతాయి. మన శరీరాలు పరికరాలు, వాటికి విశ్రాంతి అవసరం. శరీరం విశ్రాంతి తీసుకోవడం నిద్ర అనబడుతుంది. ఆ సమయంలోనూ మనసు పనిచేస్తూనే ఉంటుంది. కానీ మనకు బాహ్య జగత్తు స్ఫురణ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే బాహ్య జగత్తును స్ఫురింపజేసే చేతన మనసు నిద్రలో మునిగి ఉంటుంది కనుక. కానీ సుప్తచేతన మనసు మేల్కొని ఉంటుంది. ఆ మనసు ఒక నూతన లోకాన్ని రూపొందిస్తుంది, అదే కళ. అక్కడ రథాలు లేవు, పోడ్చడానికి జంతువులు లేవు, బాటలు లేవు, అక్కడ సుఖాలు లేవు, సంతోషము లేదు, ఆనందము లేదు. అక్కడ కాసారాలు లేవు,
జలాశయాలు లేవు, నదులు లేవు. అతడు అన్నింటినీ సృజిస్తాడు, ఎందుకంటే అతడే సమస్తాన్ని రూపొందించేవాడు కనుక అని స్వప్నలోకాన్ని గురించి బృహదారణ్యకోపనిషత్తు వసిస్తున్నది. శరీరము, చేతనమైన మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మీకు అలా ఎవరో చదివి జాగ్రత్తగా ఇంత కేర్ఫుల్గా ఉన్నారు కాబట్టి మీరు చూడగలిగారు, కానీ లేకపోతే అసలు మీరు మామూలుగా పేజీ తిప్పేయటం తప్ప ఏం చేయలేరు. అసలు ఏంటి అసలు అది? దేహం నిద్రపోవటం అన్నప్పుడు అంతఃప్రజ్ఞ ఎలా వస్తుంది? దేహం నిద్రపోతే దేహం నిద్రపోతుంది, అంతేగాని అంతఃప్రజ్ఞ వచ్చేస్తుందా? లోపల ఉన్న విజ్డమ్ వస్తుందా? అంతఃప్రజ్ఞ అనేది ఎంత పెద్ద వర్డ్ అండి. దేహం నిద్రపోతున్నప్పుడు ఎలా వస్తాయి? అసలైనా దేహం ఆత్మ ఒకటేనా? ఆత్మ వేరు, దేహం వేరు కదా. పోనీ ఆత్మ దేహం అనే అనుభవాన్ని పొందుతుంది కదా అని అనుకుంటే, మరి దేహం లేనప్పుడు ఏంటి? ఈ 4 వ్యవస్థలు ఏమైనాయి? లేవా? దేహంలో ఎక్కువ ఉందా ఆత్మ? దేహం లేకుండా ఎక్కువ ఉందా ఆత్మ? దేహం మధ్య మధ్యలో దేహాలు వచ్చినాయి, పోయాయి. మరి అప్పుడు ఈ 4 వ్యవస్థలు లేవా? ఇక అలా చేసేసారు, ఇక అలా వచ్చేసింది. అక్కడ రథాలు లేవు, పూంచడానికి జంతువులు లేవు, బాటలు లేవు. అక్కడ సుఖాలు లేవు, సంతోషం లేదు, ఆనందం లేదు. అక్కడ కాసారాలు లేవు, జలాశయాలు లేవు, నదులు లేవు. అతడు అన్నింటినీ సృజిస్తాడు, ఎందుకంటే అతడే సమస్తాన్ని రూపొందించేవాడు కనుక అని స్వప్నలోకాన్ని గురించి బృహదారణ్యకోపనిషత్తు వచిస్తున్నది. శరీరము, చేతనమైన మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సుప్తచేతన మనసు పనిచేస్తున్న స్థితి ఇది. మనసు ఇక్కడ తనకంటూ ఒక లోకాన్ని రూపొందించి సుఖదుఖాలను అనుభవిస్తుంది. స్వప్నలోకాన్ని అనుభవిస్తున్న స్థితిలో ఆత్మ తైజసుడనబడుతుంది. ఇది మన 2వ పరిమాణం. మనోబుద్ధహంకార చిత్తాని నాహం కరెక్ట్ అయితే మనసు వేరు, ఇది వేరు. తర్వాత క్షేత్రజ్ఞ విభాగ యోగం కరెక్ట్ అయితే క్షేత్రజ్ఞుడు వేరు, క్షేత్రం వేరు. 5వ అధ్యాయం 8-9 శ్లోకాలు కరెక్ట్ అయితే నిద్రపోతున్నాను, కనురెప్పలు ఆడుతున్నప్పుడు ఇదంతా ఇంద్రియాలు, ఇదంతా దేహం, ఇదంతా నేను కాదు, అంతేనా? ఎన్నున్నాయి? కనురెప్ప ఆర్పినప్పుడు, శ్వాస పీల్చుకుంటున్నప్పుడు, కదిలినప్పుడు, తింటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఇదంతా నేను చేయట్లేదు. ఇప్పుడు చెప్పండి సార్, కనీసం ఆ ఇంగితమైన ఉండాలా? నిద్రపోతున్నప్పుడు అంతఃప్రజ్ఞ ఎలా వస్తుంది? ఇన్ని శాస్త్ర ప్రమాణాల రీత్యా నేను కల్పన చేయటం, చిత్రీకరించటం, స్వప్నం క్రియేట్ చేయటంగా నేనైతే అర్థం చేసుకున్నా. జాగృతావస్థను అలా అర్థం చేసుకున్నా, క్రియేట్ చేయటం అని ఇలా అర్థం చేసుకున్నా. మీ ఇష్టం. సో అది ఆ సీక్వెన్స్ కూడా అలాగే వచ్చింది కదా. జాగృతావస్థలో తనెవరో తన స్పృహలోకి వచ్చాడు. తన స్పృహలోకి రాగానే తనలో అంతర్గర్భితంగా ఉన్న తన సహజ శంకరాభరణాలన్నీ తనకు అందుబాటులోకి రావటం మొదలుపెట్టింది. అలాంటి సహజ శంకరాభరణాల్లో అత్యంత ప్రధానమైనది సృష్టించడం. ఎందుకు? ఇది ఓంకారం యొక్క దృక్కోణం కదా. ఇలా ఓంకారమే స్పృహలోకి వచ్చి తనలో అంతర్గర్భితంగా ఉన్న సృజనాత్మకతనే అంశాన్ని వినిమయంలోకి తెచ్చుకుని తనలో ఉన్న అంశాన్ని వ్యక్తపరచని ఆరంభించినప్పుడే కదా సర్వం ఓంకారం ఏవా అవుతుంది. లేకపోతే సర్వం ఓంకారం ఏవా ఎలా అవుతుంది? ఏమై క్లియర్? ఏ ఓంకారం అయితే దైవంగా, ఏ దైవం అయితే ఆత్మగా పరిణమించిందో ఆ ఓంకారమే ఆ ఆత్మే, ఆ దైవమే స్పృహలోకి వచ్చినప్పుడు జాగృతావస్థలోకి వచ్చింది. జాగృతావస్థలోకి వచ్చినప్పుడు తనలో అంతర్గర్భితంగా ఉన్న తన దివ్య శంకరాభరణాలన్నిటి యొక్క అస్తిత్వాన్ని తెలుసుకుంది, తన వినిమయంలోకి తెచ్చుకుంది, వినియోగించుకొని ఆరంభించింది. అలా ఓంకారం తనలో ఉన్న సృజనాత్మక లక్షణాన్ని వినిమయంలోకి తెచ్చుకుని తనలో అవ్యక్తంగా ఉన్న అంశాలని వ్యక్తపరిచింది. కాబట్టే సర్వము ఓంకారంలోంచి వచ్చినాయి అనేది ఓంకారం యొక్క దృక్కోణం కదా అనేది నా వాదన. దేహంలో నిద్రపోతున్నప్పుడు వచ్చినప్పుడు అది అసలు అవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకంటే కళ ఎప్పుడూ వాస్తవ రూపం దాల్చలేదు కనుక, కళ కళగానే ఉండిపోయింది కనుక, కళ ఎప్పుడు వాస్తవ రూపం దాల్చలేదు కనుక, కళలో ఇంటాక్సికేషన్ ఆఫ్ హ్యుమానిటీ ఉంటుంది కనుక, కళలో ఎప్పుడు ఎవడు అంతర్ముఖుడు అవ్వలా. కళకి ఒక నియంత్రణ లేదు. కళని నియంత్రణ ఎక్కడుంది సార్? కళ మీద నియంత్రణ ఉందా?
ఇక్కడ కళ మీద నియంత్రణ ఉంది. సృష్టించడం అనే కళలో నియంత్రణ ఉంది. తర్వాత నీ నిజ దివ్య స్పృహలో ఉంటూ కలగంటున్నావు. అప్పుడే అంత ప్రజ్ఞ ఉంటుంది. కానీ అదే తైజస్సుడు అవుతుంది. కానీ అండి అమ్మాయి ఏం చేస్తుంది, తైజస స్థితిలో ఉందండి అంటే ఆవిడేమైనా పూజలో ఉందే ఉన్నట్టు. అది పడుకుని లేకపోతే వాళ్ళమ్మ కవర్ చేసింది. మరి అంతేగా. ఇప్పుడు ఎవరైనా పిల్లలు పడుకోవాలనుకో, మమ్మీ నేను తైజ స్థితిలో ప్రవేశించబోతున్నా, దానికి తైజసుడు అని పేరేంటి సార్? దేహం యొక్క ప్రక్రియలకి ఆత్మ చైతన్యం అనే వ్యవస్థకున్న ప్రక్రియలకి తేడా లేదా? తర్వాత నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఎస్. तदक्षरमिदं सर्वं तस्योपव्याख्यानम् भूतं भवद्भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यत्रिकालातीतं तदप्योङ्कार एव ब्रह्मा अयमात्मा ब्रह्मा सोऽयमात्मा चतुष्पा जागरितस्थानो बहिः प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः स्थूलभुग्वैश्वानरः प्रथमः पादः स्वप्नः स्थानोऽन्तः प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः प्रविविक्तभुक्तैजसो द्वितीयः पादः यत्र सुप्तो न कञ्चन कामं कामयते न कञ्चन स्वप्नं पश्यति तत् सुषुप्तम् सुषुप्तस्थान एकीभूतः प्रज्ञानघन एवानन्दमयो ह्यानन्दभुक् चेतोमुखः प्राज्ञस्तृतीयः पादः
చాలా అద్భుతంగా ఉంది. అసలు వింటున్న కొద్దీ రమ్యంగా ఉంది, చాలా బాగుంది. ఒక రకమైన డివైన్ ఫీలింగ్ కూడా ఉంది. నేను అందుకనే చెప్తున్నాను మీకు, జస్ట్ లైక్ దట్. అలా కళ్ళు మూసుకోగానే ఉండలేకపోతున్నాను సార్. ఇది పెట్టేసుకుంటే కొంచెం గేర్ షిఫ్ట్ అవ్వడానికి క్లచ్ లాగా ఉపయోగపడుతుంది. కానీ బట్ యూ హ్యావ్ గాట్ టు డెవలప్ ఎ డిసిప్లిన్. ఆన్ ది అదర్ డే ఐ హ్యావ్ రికమెండెడ్ యూ, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, ద సినారియో you are facing in the real life, however worst may be the intricacies, the implications you are suffering in the real life, once you close your eyes in the capacity of I am God, you have got to develop a discipline. All the intricacies lose their sanctity, all the implication, all the hardships lose their sanctity. Though there is influence, but the intensity should come down, the sanctity should come down. Adi, it is very much needed for you to grow as a God. నేననేది నేను అర్థం చేసుకోగలుగుతా. మనం బయటపడే ఇబ్బందులు మనమే కెలుక్కున్నాం. వద్దే అంటే అప్పుడు ఊరుకోం, అప్పుడు చెప్తాం, కెలుక్కుంటాం, వచ్చేస్తాయి, తగిలించుకుంటాం. రోడ్డు మీద వెళ్ళిపోతుందని చప్పట్టు కొట్టి తగిలించుకోవడంలో పెద్దవాళ్ళం మనం. సరే, ఇక అది మనకి టెండెన్సీ. అది భౌతికంగా ఉన్నప్పుడు తప్పులు చేయటం సహజం. అది నాకో మీకో ఎవరం మినహాయింపు లేదు, అందరం తప్పులు చేస్తుంటాం. కానీ ఒక్కసారి పరిస్థితులు భయానకంగా ఉన్నా, ఎంత ఎదురీతల్లో మనం ఉన్నా సరే, ఒక్కసారి కూర్చుని ఇలా కళ్ళు మూసుకుని సాక్షాత్తు ఆ దైవం స్వయంగా నేనే అన్న ఒక డిక్లరేషన్ ఇచ్చినప్పుడు వెంటనే మీరు ఆ డివైన్ స్టేట్లోకి వెళ్ళిపోవటం అనేది అలవర్చుకోవాలి. అది ప్రయత్నిస్తే సాధ్యమే. అప్పుడు కూడా నాకు శబ్దాలు వినిపిస్తాయంట. నేను దానికి కూడా చెప్పా, శబ్దాలు వినిపిస్తాయి. ఎందుకు? ఆత్మ ప్రస్తుతం దేహంలో ఉంది కాబట్టి, దేహం కుటుంబంలో ఉంది కాబట్టి, కుటుంబం సమాజంలో ఉంది కాబట్టి, సమాజం దేశంలో ఉంది కాబట్టి, దేశం భూతలంలో ఉంది కాబట్టి, భూతలం పాలపొంతలో ఉంది కాబట్టి, పాలపొంత సృష్టిలో ఉంది కాబట్టి, వీటి శబ్దాలు రణగణ ధ్వనులన్నీ ఉండవా ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు పైన మనం ఉన్నప్పుడు ఇలా తిరుగుతున్నట్టు అనిపించదా ఏంటి? అనిపించని. శబ్దాలు వినిపించని, శబ్దం వినిపించకూడదు అనుకోవద్దు. Because you are very much embodied in embodiment, it's quite natural for you to hear the non-stop nonsense which is being uttered by the personality. కానీ మీరు అలవాటు చేసుకోండి, దాన్ని మీరు వదిలించుకోండి, అది మిమ్మల్ని వదలదు. అలాగే శబ్దాలు రావద్దనుకోవడానికి నీకేం హక్కు ఉంది? శబ్దాలకి డిస్టర్బ్ అవ్వకుండా ఉండగలిగే హక్కు నీకుంది కదా అంట నేను. శబ్దాలు వాటి టెండెన్సీ సార్, అది పర్సనాలిటీ ఉందే అందుకని. అది లేకపోతే ఏముంటుంది మజా కదా? ఓకేనా? శుభం. ఎస్. మాండూక్యోపనిషత్ పంచమ శ్లోకం. యత్ర సుప్తోన కంచన కామం కామయతేన కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవానందమయో హ్యానందభుక్ చేతోముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః. యత్ర సుప్తో న కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. అసలు అది సంస్కృతం రాపోయినా మనకేదో వచ్చినట్టుగా వచ్చేస్తుంది అది. అసలు అది దాంట్లో ఎక్కడ నీకు వర్డ్ చూడు, ఎత్ర మనకి ఎత్ర సుప్తో నా కంచన కామం కామయతే. కంచన్ అంటే కించెత్తు కూడా, నా కించెత్ కామం కూడా, కోరిక కూడా ఉండదు. నా కంచన అంటే కించెత్తు. నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి. చిన్న డిజైర్ లేదు, డిజైర్ లేనప్పుడు డ్రీమింగ్ లేదు. డిజైర్కి డ్రీమింగ్కి ఎంత నేను చెప్పింది కరెక్ట్ అంటానికి, నువ్వు ఏదైనా ఒక వస్తువు సృష్టించాలని కోరిక వస్తేనే కదా సృష్టించేది. ఏదైనా ఒక వస్తువు మీద కోరిక వస్తే దాన్ని సృష్టిస్తావు. అక్కడ కోరిక లేదు, స్వప్నము లేదు, అంటే క్రియేషను లేదు. ఎంత బాగా చెప్పారు చూడు. ఎత్ర సుప్తో నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం. ఆ సుషుప్తాన్ని బ్యూటిఫుల్గా చెప్పారు, ఎంత బాగా చెప్పారు. మనకు అసలు సాంస్క్రిట్ దొరికేదో ఎక్కడో తెలుసేమో అని అనిపిస్తూ ఉంది. అసలు మనకి ఆ లాంగ్వేజ్ మీద పట్టున్నట్టుగా ఉంది కదా. ఎక్కడైతే ఏ స్థితిలో అయితే చిన్న వాంఛ కూడా చిగురించదో, ఇక వాంఛ కూడా ఉండదో, ఎప్పుడైతే వాంఛ లేకపోతే మనం సృష్టించం, చిన్న స్వప్నం కూడా ఉండదు, అది సుషుప్త. అది సుషుప్తావస్థ. ఏకీభూత ప్రజ్ఞానఘనం ఏవానందమయ. సో ఏవానందమయ ఆనందభుక్ చేతోముఖ ప్రాజ్ఞ స్తుతియ పాద.
ఓకే, ఇప్పుడు మీకు జాగృత అవస్థ వచ్చేసింది. ప్రథమ పాద అంటే ఆత్మ చైతన్యం తన స్పృహలోకి రావటం జరిగింది. స్పృహలోకి రావటం తర్వాత ఒక్కొక్కటి తనలో ఉన్న అంశాలను ఫిగర్అవుట్ చేయగలిగింది. ఫిగర్అవుట్ చేయడాన్ని ఎక్స్ప్రెస్ చేయటం అనే ప్రజ్ఞ పొందింది. అక్కడ స్థూల బుక్ తనకు చాలా కీలకమైన అంశాలని అనుభవించడం మొదలుపెట్టింది. ఆ కీలకమైన అంశం ఏంటి? సృష్టించడం. సో మేల్కొని ఉండంగా సృష్టించడం అనే ఒక అద్భుతం మొదలైంది. సృష్టించడం ఎప్పుడు వస్తుంది? తాను సృష్టించాలన్న వాంఛ కలిగినప్పుడు, సూర్యుడు చంద్రుడు అలాంటి వాంఛలు కలిగినప్పుడు సృష్టించడం ఆరంభించింది. థర్డ్ ఫేజ్లో ఎప్పుడు సృష్టిస్తూనే ఉండదుగా, వాంఛ వచ్చినప్పుడు సృష్టించింది. ఒకడు వెళ్ళేటప్పటికి అన్నం తింటున్నాడని ఎప్పుడు అన్నం తింటూనే ఉంటాడండి. సో వాంఛ లేదు, లేశమాత్రం కూడా వాంఛ లేదు, లేశమాత్రం కూడా సృష్టి లేదు. నిజంగా కోరికకి కళకి సంబంధం లేదుగా. కోరిక ఉన్నా లేకపోయినా కళ వస్తుంది కదా. కానీ ఇక్కడ నేను చెప్పిన స్వప్నమే సృజనాత్మకత అంటానికి నా కంచన కామం కామయతే, ఇంత కామం కూడా లేదు. దానికి కరస్పాండింగ్ ఏముంది? నా కంచన స్వప్నం పశ్యతి. సో ఇంకా కళ కూడా లేదు, విజువలైజేషన్ కూడా లేదు. కోరిక ఉన్నప్పుడే కదా విజువలైజేషన్ ఉండేది. తత్ సుషుప్తం. సుషుప్తం అంటే గాఢ నిద్ర అంటాం, పచ్చి బూతు సార్. సుషుప్తావస్థ వేరు. గాఢ నిద్రని సుషుప్తావస్థ అని వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. గాఢ నిద్ర సుషుప్తావస్థ ఎందుకు అవుతుంది సార్? సుషుప్త స్థానం ఏకీభూత. తన ఏకత్వాన్ని అక్కడ చూడండి, సుషుప్త స్థానం ఏకీభూత అన్నారు ఏంటి? అక్కడ తనని తాను అనేకంగా విస్తరించుకుంది. సూర్యుడిగా, చంద్రుడిగా, నక్షత్ర మండలంగా, భూతలంగా, దుమ్ముకణంగా అనేకాలుగా తనని తాను విస్తారంగా విస్తరించుకుంది. ఇక వాంఛ లేనప్పుడు, సృష్టించడం లేనప్పుడు తన నిజ స్థితిలో ఏకీభూత అన్న స్థితిలోనే కొనసాగుతుంది. ఆ ఏకత్వ అన్న స్థితిలోనే కొనసాగుతుంది. అక్కడ వాంఛ లేదు, సృజనాత్మకత లేదు, ఏకీభూత ఉంది సుషుప్తలో. ప్రజ్ఞానగణ ఏవానందమయ ఆనందభుక్ అంటే ఇక్కడ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏమైంది? ప్రజ్ఞానఘన ఏవానందమయ ఆనందభుక్. అక్కడ ఏం బుక్కు? ఫస్ట్ స్థూల బుక్, నెక్స్ట్ ఏం బుక్కు? ప్రవిక్త బుక్. ఇప్పుడేంటి? ఆనంద బుక్. చూసారు, థర్డ్ ఆనంద బుక్. సో నా బాధ ఏంటంటే వాళ్ళు డీప్ స్లీప్ అని చెప్పారు. సుషుప్తావస్థ అంటే ఏం చెప్పారు? కలకోడాలేని డీప్ స్లీప్ అంట. డీప్ స్లీప్ అంటేనే కళ వస్తుంది, కలకోడాలేని డీప్ స్లీప్ అసలు ఉండదు. ఆ సుషుప్తావస్థలో అప్పుడు ఆనందం వస్తుంది అంటండి. నిద్రపోతే ఆనందం వచ్చేటట్టయితే శివానంద లహరి ఎందుకు, బ్రహ్మానంద పారవస్యం ఎందుకు? ఆనందం అనేది డే 1 నుంచి నేను ఎంత చెప్పాను, ఇప్పటి నుంచి కాదు, 10,000 మంది ఒక్కటైనా, ఈ ప్రపంచమంతా ఒక్కటైనా మీ క్షణం కూడా మీ ఆనందాన్ని ఆపలేదు. ప్రపంచమంతా ఏకమైన క్షణం కూడా మీ ఆనందాన్ని ఇవ్వలేదు. ఆనందం అనేది ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశం. ఇవన్నీ గుర్తున్నాయా? చెప్పండి సార్, ఎవరి దర్శనం కరెక్టో? మనసు అలా ఒప్పింది సార్ వాళ్ళకి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం చూడండి. ఆయన అలా అంటానే ఉన్నాడు. ఈ సో ఏ ఆత్మ అయితే దైవంగా, దైవం నుండి ఏ ఓంకారం అయితే దైవంగా, దైవం నుండి ఆత్మ చైతన్యంగా, ఆత్మ చైతన్యం నుండి జాగృతావస్థలోకి వెళ్ళి వైశ్వానరుడుగా, తర్వాత సృజనాత్మకతలోకి వెళ్ళి తైజసుడుగా వంచిందో అదే ఆత్మ చైతన్యం ఒక నిర్దిష్టమైన స్థితిలో ఇంకా సృష్టించడం ఉండదు, వాంఛ ఉండదు. అది సుషుప్తావస్థ. అక్కడ తన ఏకత్వాన్ని అనుభవించింది కాబట్టి ఆనందం. అన్నీ నేనే అన్న భావన అన్నిటినీ సృష్టించేసింది. అప్పటికి అన్నీ సృష్టించి అవన్నీ కూడా నేనే అన్న భావనలోంచి ఆనందం వచ్చిందంట. ఆ సూర్యుడిగా కనిపిస్తున్నాడు, ఆ సూర్యుడు నేనే. నక్షత్ర మండలంలా కనిపిస్తుంది, ఆ నక్షత్ర మండలం నేనే. చిన్న దుమ్ముకణంలా కనిపిస్తుంది, మళ్ళీ ఆ దుమ్ముకణం నేనే అనేటప్పటికి ఆనందం వచ్చేసింది సార్. ఆ ఆనందం పుట్టింది, ఆనందాన్ని అనుభవించింది. తర్వాత చూడు, చేతోముఖ అంటే చైతన్యముఖం వచ్చింది. చైతన్యముఖం, శివోన్ముఖంలాగా చేతోముఖ ప్రజ్ఞస్తృతీయ. ఆ ప్రజ్ఞ చైతన్యముఖీనమైనదంట సార్. ఎంత అద్భుతం సార్. మూడో పాదం. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ శ్లోక దీంట్లో ఇదంతా పక్కన పెట్టేసేయండి. సారాంశం
ఇదంతా ఆ అండర్స్టాండింగ్కి కావాల్సిన వెనక శాస్త్రీయత, సైన్స్. ఇదంతా సైన్స్ బిహైండ్ యువర్ రియలైజేషన్. ఇంకా సైన్స్ రియలైజ్ అయిన తర్వాత సైన్స్ అక్కల్లా సారాంశం ఉండాలి. ఓకేనా? నేను ఓంకారేశ్వరుణ్ణి. విశ్వంలో ఎంత వైచిత్రం ఉన్నా, ఎన్ని వైరూప్యాలున్నా, ఎన్ని అసంఖ్యాకమైన కాంతిపుంజాలున్నా, ఎన్ని విశ్వాలున్నా, ఎన్ని చైతన్యాలున్నా, ఎన్ని రంగస్థలాలున్నా, అవన్నీ కూడా నా నుంచే పుట్టుకొచ్చాయి. అంతేకాదు, మరో దృక్కోణంలో చెప్పాలంటే నేనే అనేక చైతన్యాలుగా, నేనే అనేక కాంతిపుంజాలుగా, నేనే అనేక రంగస్థలాలుగా నన్ను నేను విస్తరించుకున్నాను. ఉన్నది కేవలం ఈ స్వయం మాత్రమే. ఈ స్వయమే సర్వముగా పరిణమించింది, సర్వముగా అభివ్యక్తీకరించుకున్నది. సర్వము ఈ స్వయంలోనే ఉన్నది, స్వయమే సర్వముగా ఉన్నది. నిజానికి ఉన్నది నేనే నేనే నేనే. ఆ స్వయం, ఆ ఓంకారమే ఉన్న నేను ఒక మహాప్రస్థానంలో నన్ను నేను ఆవిష్కరించుకున్నాను. మరింతగా నన్ను నేను ఆవిష్కరించుకున్న తర్వాత నేనే దైవముగా, బ్రహ్మగా వికసించాను. బ్రహ్మనే అయ్యున్న నేను ఒక నిర్దిష్టమైన స్థితిలో ఆత్మ చైతన్యంగా పరిణమించాను. ఆత్మ చైతన్యమే అయిన నాలో 4 వ్యవహరించే తీరులు ఉపస్థితమై ఉన్నాయి. మోడస్ ఆపరెండిస్, వ్యవహరించే తీరులు ఉపస్థితమై ఉన్నాయి. అది మొట్టమొదటిగా వైశ్వానరుడు. అక్కడ నేను నా స్పృహలోకి వచ్చాను. నా స్పృహలోకి వచ్చి నాలో అవ్యక్తంగా ఉన్న వాటిని వ్యక్తీకరించే ఒక ప్రజ్ఞని సుసంపన్నం చేసుకున్నాను. ఆ నేపథ్యంలోనే నాలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించుకున్నాను, దాన్ని అనుభవించాను. అదే సృజనాత్మకత. నేను నా నిజ దివ్య స్పృహలో ఉంటూ నేను వాంఛిస్తున్న అంశం యొక్క రూపకల్పనని కల్పన చేసుకుని అదే నేను అన్నట్లుగా ఆ స్వప్నంలో నేను విహరించగలిగే ఒక అద్భుతమైన సృజనాత్మకతని నేను అనుభవించాను. అదే నా స్థితినే తైజసుడుగా అభివర్ణించారు. ఒక నిర్దిష్టమైన స్థితిలో వాంఛ ఉండదు, వాంఛను నెరవేర్చుకోవటానికి నేను కనే కల్పన కూడా ఉండదు. అది సుషుప్తావస్థ. ఆ సుషుప్తావస్థలో అప్పటికి అనేకాన్ని సృష్టించా కాబట్టి అనేకంగా ఉన్నప్పటికీ వాటన్నిటిలో నేను ఏకత్వాన్ని దర్శించాను. అలా దర్శించినప్పుడు నాలో ఒక తృప్తి స్ఫురించింది, నాలో ఒక సౌరభం స్ఫురించనారంభించింది. ఆ అన్నీ నేనే అన్న భావనలోంచి మొట్టమొదటిగా ఆనందాన్ని జన్మించింది. ఆనందాన్ని అనుభవించనారంభించాను. ఆ ఆనందమయ స్థితియే చేతోముక్కున్నయ్యాను. అది తృతీయ స్థితి, అది సుషుప్తం, అది సుషుప్త స్థితి. అక్కడ ఆనందం చూడండి, సర్వము నేనే అన్న భావనలోంచి ఆనందం వచ్చింది. నాకు అన్యంగా మరొకటి లేనే లేదు అనేది భావనలోంచి ఆనందం వచ్చింది. అనేకం ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ అనేకం నేనే అన్న ఒక ఆవిష్కరణలోంచి ఆనందం వచ్చింది. ఆనందాన్ని అనుభవించే స్థితి. ఇదంతా నేను పెట్టుకోకపోతే ఓంకారం గురించి తెలుసుకునేటట్టయితే ఉపయోగం లేదు. నేను మాండుక్యోపనిషత్తు అర్థం అవ్వాలంటే మాండుక్యోపనిషత్తు దాన్ని బుట్టదాఖలో చేయమని చెప్పా. ఆ పదాన్ని చేసి నా పుట్టినింటి చిరునామా అని మాండుక్యోపనిషత్తు అనుకున్నప్పుడే మాండుక్యోపనిషత్తుకి ఒక గౌరవం వచ్చినట్టు. మాండుక్యోపనిషత్తు కాదు అది, నా పుట్టినింటి చిరునామా. అలాగే మాండుక్యోపనిషత్తు అన్నప్పుడు ఓంకారం గుర్తు రావాలి. ఓంకారం అన్నప్పుడు ఓంకారాన్ని బుట్టదాఖలో చేసి నేను అన్న మహాప్రస్తావన మీలో మొదలవ్వాలని మీకు విన్నవించుకుంటూ మరి చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. శుభం చేస్తూ